బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా ఉన్న ఫేక్ వీడియో వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియోను తయారు చేసి వ్యాపింపజేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఫేక్ వీడియోను జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసినట్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్లోనూ ఇది సర్క్యులేట్ అవుతోందని అంటున్నారు. అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం, అవి రాజ్యాంగ విరుద్ధం అని అమిత్ షా వ్యాఖ్యానించిన వీడియోను ఎడిట్ చేసి అందులో ముస్లిం అనే చోట ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనే పదాలు వచ్చేలా చేశారు. చాలా మంది ఇలాంటి ఎడిట్ చేసిన ఫేక్ వీడియోలను కూడా నిజమైనవే అని భావిస్తుండడం గమనార్హం.